నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులందరికీ అసోసియేషన్ వారి విజ్ఞప్తి. పూర్తి డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 1984లో ఆవిర్భవించి గత 4 దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి అంకితమైన సంస్థ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏపీఎస్‌జీఆర్‌ఈఏ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. స్వస్థం పెన్షనర్ అనేవారు స్వస్థలంలో ఉన్న లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్న లేదా విదేశాల్లో స్థిరపడిన పెన్షనర్లకు అండగా నిలుస్తుంది ఈ యొక్క ఏపీఎస్‌జీఆర్‌ఈఏ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. సో, వీరి యొక్క సేవా నిబద్ధత చూసుకున్నట్లయితే సంఘం యొక్క కార్యకర్తలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వానికి నిరంతరం విజ్ఞప్తులు, సూచనలు అందజేస్తూ పెన్షనర్ల సంక్షేమం కోసం 24/7 అందుబాటులో ఉండి సేవలైతే అందిస్తూ ఉంటారు. పెన్షన్ల సకాలంలో చెల్లింపు, పీఆర్సీ బకాయిలు, మెడికల్ రియంబర్స్‌మెంట్, ఈహెచ్ఎస్ సమస్యలు, ఫ్యామిలీ పెన్షన్ల మంజూరు వంటి అనేక సంక్లిష్టమైన సమస్యలపై ఏపీ పెన్షనర్స్ సంఘం నిరంతరం పోరాడుతూ సానుకూల ఫలితాలు సాధిస్తోంది. ఇది కేవలం మాట కాదు, 4 దశాబ్దాల చరిత్ర దీనికి నిదర్శనము. వీరి మౌలిక వసతులు మీ సౌకర్యం కోసం పెన్షనర్లకు సులభంగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ప్రస్తుతం, విజయవాడలో రాష్ట్ర కార్యాలయాలు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రస్తుతం, భీమవరంలో జిల్లా కార్యాలయాలు పక్కా భవనాల్లో నిర్వహిస్తున్నారండి. అయితే అంతేకాకుండా జిల్లాల్లోని పాలకొల్లు, పెనుగొండ, అత్తిలి వంటి యూనిట్లకు కూడా సొంత భవనాలైతే ఉన్నాయి. సో, భీమవరం జిల్లా కేంద్రం అన్నమాట. జిల్లా నాయకులు మరియు భీమవరం యూనిట్ నాయకులు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉండి సభ్యుల సమస్యలను ఓపికగా విని పరిష్కార మార్గాలైతే చూపుతున్నారిక్కడ. అలాగే పాలకొల్లులో చూసుకున్నా కూడా ఇక్కడ కూడా సంఘం కార్యాలయం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పెన్షనర్లకు సేవలను అందిస్తోంది. సో, సంఘ కార్యకర్తలు ఏ ప్రాంతంలో ఉన్న సభ్యులకు మరియు పెన్షనర్లకు ఎప్పుడూ ఫోన్ ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నారు. అందరి కోసం వీరి తపన. సంఘం సభ్యుల లేదంటే సంఘానికి సభ్యులు ఉన్నారా లేదా అనేది భేదం లేకుండా ప్రతి పెన్షనరు ఇబ్బంది పడకూడదనే ప్రథమ లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ ఆశయంతోనే వీరి పూర్వ కార్యకర్తలు నిస్వార్థ సేవలైతే అందించారు. వీరి స్ఫూర్తితోనే నేటికి జిల్లా యూనిట్ స్థాయిలలో సేవలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సభ్యత్వంతో కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, సంఘంలో సభ్యులుగా ఉన్న వారికి వీరు ఎప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు, పెన్షన్ సంబంధించి మార్పులు, ఇతర కీలక సమాచారాన్ని సత్వరమే అందించి వారి పనులను సులభంగా సకాలంలో పూర్తి చేయడానికి చేయూతనైతే అందిస్తుంటారు. సభ్యులు కాని వారికి సేవలు అందించడంలో సవాళ్ళు. అయితే సభ్యులు కాని పెన్షనర్ల వివరాలు తెలుసుకోవడము, అత్యవసర సమయాల్లో వారిని సంప్రదించడం, ముఖ్యమైన సమాచారం వారికి చేరవేయడం కష్టతరంగా మారుతోంది. రోజుల తరబడి ప్రయత్నించినా వారి జాడ తెలియని సందర్భాలు అనేకం. దీనివల్ల వారు నష్టపోయే ప్రమాదము ఉంది. కాబట్టి సంఘం సభ్యులుగా లేకపోతే వారి డీటెయిల్స్ ఉండవు కాబట్టి వారిని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. సో, వారికి తెలియాల్సిన విషయాలు తెలియకపోవడంతో వాళ్ళు నష్టపోతున్నారు. సో, మీరు ఎందుకు సభ్యులు కావాలి అనే క్వెషన్ వేసుకున్నట్లయితే, ఉద్యోగంలో ఉన్నప్పుడు వివిధ సంఘాలతో చురుగ్గా పాల్గొన్న అనేకులు పదవీ విరమణ తర్వాత ఒంటరితనం అనుభవిస్తూ తోటి పెన్షనర్లతో సైతం సంబంధాలు కొనసాగించలేకపోతున్న ఈ రోజుల్లో దీనివల్ల తమకు అందాల్సిన ప్రయోజనాలైతేనేమి, హక్కులైతేనేమి వీటి గురించి సరైన సమయంలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి ఇబ్బందులు ఎవరికీ ఎదురు కాకూడదు అనే సదుద్దేశంతో పెన్షనర్లు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి శ్రేయస్సుకై నిరంతరం పాటుపడుతున్న ఏపీఎస్‌జీఆర్‌ఈఏలో సభ్యులుగా చేరాలని అయితే వీరు విన్నవిస్తున్నారు. వీరి సభ్యత్వం కోసం సభ్యత్వం అనేది మరింత బలాన్ని అయితే చేకూరుస్తుంది వీరికి.
వీరి గొంతుకను మీ గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించడానికి తోడ్పడుతుంది. జీవితకాలం సభ్యత్వం సులభంగా పొందడం. కేవలం 1000 లేదా 500 నామమాత్రపు ఫీజు ఒకేసారి చెల్లించి జీవితకాలం సభ్యత్వం పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులుగా పదవీ విరమణ చేసిన వారు, అలాగే ఫ్యామిలీ పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయితే వీరు విజ్ఞప్తి చేస్తున్నారు. విన్నపం: ఈ సందేశాన్ని మీకు తెలిసిన అంటే ఈ వీడియోని మీకు తెలిసిన పెన్షనర్స్ గానీ, మిత్రులకు గానీ, కుటుంబ సభ్యులకైతేనేమి, ఫ్యామిలీ పెన్షనర్స్‌కైతేనేమి, వివిధ ఉద్యోగ నాయకులకైతేనేమి షేర్ చేస్తారనైతే మనవి. ఈ సహకారంతో ప్రతి పెన్షనర్‌కు అండగా నిలవాలనేదే వీరి ఆకాంక్ష. సో, ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం